నమస్తే పీపుల్. మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మా ఊర్లో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి తిరునాళ్ళు జరుగుతున్నాయని. ఆ రోజు నా డే అంతా ఎలా గడిచింది, తిరునాళ్ళలో మేము ఏం చేసాము, ఇంట్లో చుట్టాలకి ఏం వడ్డించాము, ఇలాంటివన్నీ చూసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసి ఉంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. తిరునాళ్ళు అయితే హోలీ ముందు రోజు జరిగాయి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాము. అప్పటికే మంచిగా మా అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళు కిందంతా క్లీన్ చేసేసి ముగ్గులు కూడా పెట్టేశారు. నేను ఇంకా స్టవ్ కి పసుపు కుంకం పరమాన్నం వండాలి కదా, సో దానికోసం పాలు పొంగించేస్తున్నాను. పాలు ఈశాన్యం వైపు పొంగితే చాలా మంచిదంటండి. ఆ రోజు అనుకోకుండా ఈశాన్యం వైపే పొంగాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఊరికి తిరుపతమ్మ తల్లి గ్రామదేవత అండి. చాలా పవర్ఫుల్. ఏదనుకుంటే అది జరిగిపోతుంది. చాలా దూరం నుంచి కూడా వస్తారు ఈ అమ్మవారి తిరునాళ్ళకి మాత్రం. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. పరమాన్నం అయితే చాలా సూపర్ గా కుదిరింది. తర్వాత మళ్ళీ గారెలు కూడా వేయాలి. నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను దేవుడికి ఏదైనా ప్రసాదాలు చేయాలన్నా, ఏదైనా డీప్ ఫ్రై చేయాలన్నా ముందు కడాయికి దిష్టి తీసి పక్కన పెట్టేస్తాను. నేను ఈ పనులన్నీ చేసే టైంలోనే కాశ్విన్ లేచాడు. తనకి మాత్రం స్కూల్ ఉంది, రోజు ఎగ్జామ్ అంట. సో కాశ్విన్ అయితే మార్నింగ్ తీసుకెళ్లట్లేదు టెంపుల్ కి. ఈవినింగ్ తిరునాళ్ళ టైంకి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేపిస్తాము. గారెలు మాత్రం సూపర్ పఫీగా వచ్చేసాయి, చాలా బాగున్నాయి. ఏంటోనండి, హడావిడిగా చేసిన వంటలే సూపర్ గా ఉంటాయి కదా, తాపీగా తీరిగ్గా చేసిన వంటలు మాత్రం ఏదో ఒక వంక పడిద్ది. ఇది అమ్మవారికి స్వామివారికి పెడుతున్న బట్టలండి. ఎవ్రీ ఇయర్ మేము ఇలా చేస్తాము. మాకు తగినట్టుగా మేము చేస్తున్నాము. బట్టలతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, అలాగే తాంబూలం కూడా. ఇవన్నీ అరేంజ్ చేసుకునే లోపు మా చుట్టాలు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళని కూడా తీసుకొని టెంపుల్ కి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ అయితే లాస్ట్ ఇయరే మంచిగా రీకన్స్ట్రక్షన్ చేశారండి. ఇంతకు ముందు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. ఫుడ్ స్టాల్స్, బొమ్మల షాపులు అన్ని ఫుల్ గా పెట్టేశారు. మీరెవరన్నా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. 20th వరకు ఈ సంబరాలు జరుగుతాయి. రాలేని వాళ్ళకైతే ఇదిగో అమ్మవారు, చూసుకొని దండం పెట్టుకొని మంచిగా మొక్కుకోండి. మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి వంటలు స్టార్ట్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అండి. వంటలు మాత్రం చాలా ఐటమ్స్ చేయబోతున్నాము. వంట చేయడం కూడా పెద్ద కష్టం కాదు, కానీ ఈ ఆనియన్స్ కట్ చేసేది ఉంటుంది చూసారా, అదంటే మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదండి. కానీ నాకు అదే పని వస్తుంది. మీకు వంట చేయడంలో ఏది కష్టంగా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రెసిపీస్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్ గైస్, చూడండి. ఇప్పుడు మేము చేసే వంటల్లో ఏదైనా రెసిపీ మీకు పర్టికులర్గా కావాలి అంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మా ఇంట్లో ఏ ఈవెంట్స్ ఉన్నా ఖచ్చితంగా ఉండే ఒక ఐటెం మాత్రం గోంగూర అండి. గోంగూర లేకుండా మాత్రం మా ఇంట్లో ఏ భోజనాలు కంప్లీట్ అవ్వవు. గోంగూర ప్రాన్స్, గోంగూర మటన్, గోంగూర చికెన్, దేనిలో పడితే దానిలో వేసేస్తాము గోంగూర మాత్రం. ఇది ఒక చిన్న ట్రిక్ అండి. ఆయిల్ మంచిగా మరగబెట్టి దానిలో గరం మసాలా అండ్ ఎండుమిర్చి, కరివేపాకు వేసి కర్రీలో కలిపేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందంట. ఒకవేళ ఈ ట్రిక్ కనుక మీకు తెలియకపోతే ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఆ రోజు దగ్గర దగ్గర ఒక 4 hours వరకు స్టవ్ అయితే ఖాళీగా లేదండి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఐటమ్స్ పెడుతూనే ఉన్నాము స్టవ్ పైన. ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. మా దగ్గర క్రీమ్ లేదు ఆ రోజు, సో పాల మీద మీగడ ఉంటుంది కదా, అది వేసాము. చాలా బాగుంది టేస్ట్. ఇలా మరిగిన ఆయిల్లో కొంచెం కారం వేసి కొంచెం కదిపి కర్రీలో వేసిస్తే మంచి కలర్ వస్తుంది, సేమ్ హోటల్ స్టైల్ లాగా. వెజ్ వాళ్ళకి మాత్రం ఒకటే కర్రీ అండి. పాపం నాన్ వెజ్ వాళ్ళకి మాత్రం 2-3 కర్రీస్. కుక్కర్లో ఒక 7 to 10 విజిల్స్ వచ్చాయి. మటన్ మాత్రం సూపర్గా కుక్ అయిపోయింది. కర్రీస్ అయితే అయిపోయాయి. ఇవన్నీ వేసుకొని తినడానికి మంచి బగారా రైస్ కావాలి కదా, సో బగారా రైస్ ప్రిపరేషన్ అనమాట ఇది. ఒక పక్కన బగారా రైస్, ఇంకొక పక్కనేమో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అసలు ఏమేమి వండామో అని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా, చూసేయండి ఏమేమి ఉన్నాయో. వైట్ రైస్, మటన్ కర్రీ, గోంగూర ప్రాన్స్, బాయిల్డ్ ఎగ్స్, మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ పెరుగు చట్నీ.
ఇది చికెన్ గ్రేవీ కర్రీ అండ్ ఫైనలీ బగారా రైస్. అన్నీ ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన మంచి క్రాన్బెర్రీ జ్యూస్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేసారండి మా చుట్టాలు. ఆఫ్టర్నూన్ మంచిగా తినేసి కబుర్లు చెప్పుకొని ఈవినింగ్కి తిరునాళ్ళకి వచ్చేసాము అందరం కలిసి. ఎంతమంది జనాలండి బాబోయ్, గుడి వరకు వెళ్ళడం కష్టమైపోయింది. చాలా రష్గా ఉంది ఈ ఇయర్ మాత్రం. మేము వెళ్ళేసరికి ప్రభలన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇలా అమ్మవారి గెటప్స్ ఇంకా చాలా గెటప్స్ వేసుకొని డాన్స్లు అయితే చేసేస్తున్నారు అందరూ. చెప్పాలంటే నడవాల్సిన అవసరమే లేదండి. ఎక్కడ నుంచున్నామో అక్కడ నుంచుంటే చాలు, వాళ్ళే తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. మార్నింగ్ కంటే ఈవినింగ్ ఈ లైటింగ్స్తో ఇంకా బాగుంది. పిల్లల్ని మార్నింగ్ తీసుకురాలేదు కదా, సో ఇప్పుడు తీసుకొచ్చాము. తిరునాళ్ళు చూస్తారు, అలాగే దర్శనం కూడా అవుతుంది అని చెప్పి. పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ కూడా టెంపుల్కి సంబంధించిందే. సేమ్ ఆ రోజే నైట్ 11 o'clockకి అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరిగిద్దంట. నేను నా ఫ్రెండ్ వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక్కడ చూసారా, కాశ్వీర్ తన ఫ్రెండ్ లైన్ పైన కూర్చొని పోజులు ఇస్తున్నారు. అంతే అండి, ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉత్సవ విగ్రహాలని ఊరంతా ఊరేగించారు. మనందరి మీద ఆ తిరుపతమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్వీర్ అండ్ మామ్ డైరీస్. ఆల్సో లైక్, షేర్ అండ్ కామెంట్.